అమ్మా నమస్కారం అమ్మా. నమస్తే అండి. అమ్మా మీ పేరమ్మా? నా పేరు ప్రమీల. ఎవరమ్మా? పాపైనాచనం అండి. ఏం చేస్తుంటారు? నేను ఒక ఎన్జిఓలో వర్క్ చేస్తానండి. ప్రధానంగా ఇప్పుడు వచ్చేసరికి మన రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఎలా ఉందండి? అభివృద్ధి చెప్పాలంటే మీరు ఫస్టే చూస్తుంటారండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని నేను వేరే విధంగా అనడం కాదు, ఆయన పాలన బాగుంటుంది, రాజశేఖర్ బిడ్డ అని చెప్పేసి అందరూ ఆయన్ని మెచ్చుకుని ఓట్లు వేసేస్తారు గంపగుత్తిగా. అయితే ఆయన చేసిన పని ఏంటండి, ఫస్టే చూశారు, విధ్వంసంతో స్టార్ట్ చేశారు ఆయన. అందరికీ ఉపయోగించి ఒక మంచి భవనాన్ని కూలగొట్టడం అనేది అది ఇంత చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా బాధాకరమైన విషయం. విధ్వంసంతో అక్కడతోటి మొదలైంది ఆయన పాలన. ఇంకా ఎంత బాగా ఉంటుంది అని చెప్పాలంటే స్టార్టింగే చూసాం కదండి, మరి ఈ రోజు వరకు కూడా చూస్తూ ఉన్నాం. ఏంటంటే ఆయన చేసేది ప్రతిదీ కూడా, అంటే ఆయన ఏం చెప్తారంటే నేను చాలా బాగా చేస్తానని చెప్పుకుంటున్నారు. మరి ఆయన తెలిసి చేస్తున్నారు, తెలియక చేస్తున్నారు. మరి ఆయన వెనకన చాలామంది ఉన్నారు కదండి, ఆయనకి ఎవరు సలహాదారులు, కోట్ల రూపాయలు ఇచ్చి సలహాదారులను పెట్టుకున్నారు. మరి వాళ్ళు ఏం సలహా ఇస్తున్నారో మనకైతే తెలియదు. వాళ్ళు ఇచ్చే సలహాలు పాటిస్తున్నారో ఈయన సొంత నిర్ణయాలు చేస్తున్నారో తెలియదు. ఆయన ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలనేది మాత్రం నా విన్నపం. అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా ఇప్పుడు వచ్చేసరికి తుఫాన్ వచ్చింది, సంబంధించినంత వరకు చాలా వరకు రైతులకు మాట నష్టపోవడం జరిగింది. దీనికి సంబంధించినంత వరకు మీరేమో మాట్లాడతారు? చాలా అండి, చెప్పాలంటే ఏడుపు ఒక్కటే తక్కువ అవుతుందండి. రోజు టీవీ చూస్తూ ఉంటే, రైతుల బాధ చూస్తూ ఉంటే, నేను కూడా ఒక రైతుకు భార్యని, ఒక రైతుకు బిడ్డని, ఒక రైతుకు తల్లిని కూడా, వాళ్ళందరి బాధలు చూస్తూ ఉంటే నిజంగా ఆ టీవీ ముందు కూర్చుంటే ఏడుపు ఒక్కటే తక్కువ అవుతుంది. ఎందుకంటే హుదూద్ తుఫాన్లో ఆ చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ని ఎన్ని రోజుల్లో దాన్ని చక్కదిద్దారో మీరు అందరూ చూశారు. కానీ ఈయన తుఫాను వెళ్ళాక ఎన్ని రోజులకండి పర్యటించారు? ఈరోజు ఎక్కడికి వెళ్తున్నారంట, ఆ చెట్లు కూడా కొట్టేస్తున్నారు. ఇదేంటండి పర్యావరణ పరిరక్షణ అంటున్నారు, చెట్లు కొట్టేస్తున్నారు, అవి కొట్టేస్తున్నారు, ఇవి కొట్టేస్తున్నారు. ఇదే తర్వాత రైతులు చూడండి, వాళ్ళ బాధ చూడండి. మురుగునీరు పోకే కదండి, చేలల్లో అంతా నిలిచిపోయి ఉన్నాయి. ఆ మురుగునీరు చేయాల్సిన బాధ్యత ఎవరిదండి? ప్రభుత్వాందే కదండి. 4 సంవత్సరాల నుంచి ఒక్క మురుగు బోధు కానీ, ఒక మురుగు కాలువ కానీ ఏదైనా శుభ్రం చేశారని చేస్తే ఈరోజు రైతులకి కష్టాలు ఉండేవి కాదు కదండి. మీరేం సహాయం చేయక్కర్లేదండి. రైతుకి పండించుకోవడానికి, పంట పండించుకోవడానికి సరిపడా నీటి వసతి అంటే మురుగు కాలువ కానీ, పారుదల నీరు కానీ 2 సమానంగా ఇస్తే చాలండి. ఇప్పుడు తుఫానులు వచ్చాయి అనేది జగన్ గారు పెట్టలే తుఫాన్లు, అది దేవుడు ప్రకృతి వైపరీత్యాలు అవన్నీ. ప్రకృతి చేసిన దానికి ఎవరిని మేమేం అనం. కానీ మాకు వచ్చిన పంటకి కనీసం 10 బస్తాలు, 30 బస్తాలు పండవలసిన చేను ఈ రోజున 15 బస్తాలు, 10 బస్తాలు ఆటికి ఇవ్వండి. 30 బస్తాలకి డబ్బులు ఇవ్వండి చాలు, మీరేం సహాయం చేయక్కర్లేదు. గిట్టుబాటు ధర ఇవ్వండి చాలు, మీరేమీ ఇవ్వక్కర్లేదు మాకు. కానీ ఈరోజు అది ఏమీ లేదండి. లాస్ట్ ఇయర్ కూడా వర్షంలో అందరికీ తడిసిపోతేనే అది మిల్లుకేమో 1500 రూపాయలు ఇచ్చారు, రైతులకేమో 900 ఇచ్చారు. ఇది న్యాయమా అన్యాయమో చెప్పండి? మిల్లర్కేమో 1500 ఇచ్చాడు, రైతుకు 900 రూపాయలు ఇచ్చాడు. అంటే రైతు ఏం పెట్టుకు తినాలండి? ఇవాళ చూస్తే కోత చూస్తే 4000 ఉన్న కోత 10,000 పెట్టి కోయించుకోవాల్సి వస్తుంది రైతు. 4000కి కట్టేత ఇప్పుడు 10,000 పెట్టి కట్టేత వేయించుకోవాల్సి. పైన చూస్తే వాతావరణం, దేవుడు కూడా పరీక్షలు పెడుతున్నాడు రైతులకి. ఇటు కూలీలు పెడుతున్నారు పరీక్షలు, దేవుడు పెడుతున్నాడు. అలాంటి రైతుని ఆదుకోవాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వానిదే. ప్రకృతి వైపరీత్యాలు వస్తూ ఉంటాయి, కానీ దాని గురించి మేము ఆయన ఏదో చేసేసాడు అన్నాను, కానీ ఆదుకోవాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వానిదే. అలా ఆదుకుంటే కనుక రైతు రేపొద్దున వ్యవసాయం చేయడానికి ఇష్టపడతాడు, ఏదైనా చేయడానికి. కానీ ఈరోజు రైతు ఏమంటున్నాడు, అమ్మో నేను వ్యవసాయం చేయాలా, అమ్మో కానీ చేయలేక ఏం చేస్తామండి? ఖాళీగా ఉండలేం కదా, పొలం ఎదురుగుండా పెట్టుకుని ఖాళీగా కూర్చోలేం కదా. ప్రధానంగా చూసుకుంటే అమ్మ మన రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా మన రైతులే ఎక్కువ శాతం మంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారని చెప్పి ఎన్సీఆర్బీ ర్యాంకింగ్ ప్రకారం తేలిందమ్మా. దానికి కారణం ఏమంటారు? కారణం ఇదేనండి. ఇప్పుడు నేను చెప్పింది ఏదైతే ఉన్నాయో, నీటి వసతులు సరిగ్గా లేకపోవడం, ప్రకృతి వైపరీత్యాల్లో నష్టపోయిన ప్రజలను ఆదుకోకపోవడం. ఇప్పుడు నేనున్నాను, సపోజ్ నేను 2 ఎకరాలు కవులుకేసానండి, ఆ కవులుకేసిన చేను తడిసిపోయింది, అసలు వరి చేతికి ఏమీ రాదు. రేపొద్దు నేను ఎంతో కొంత సాగు చేసుకున్నాను, కోతకి ఎంతో పెట్టాను, ఖర్చు కట్టేతకు పెట్టాను. ఈ రోజున ఇవన్నీ చూసుకుంటే నాకేమీ లేదు కదండి. అప్పు తెచ్చి మేము వేసాం, అప్పులు తీర్చుకోలేక మరి ఏం చేస్తారు రైతు? డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? బంగారం లేదు, ఉన్న బంగారం అంతా ఎప్పుడో హరించుకుపోయింది. బ్యాంకుల్లో పెట్టి 4 ఏళ్ళ 5 ఏళ్ళ నుంచి ఈ విధంగా ఇబ్బంది పడుతూనే ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా ప్రకృతి వైపరీత్యాలు వస్తూనే ఉన్నాయి. మరి ఇప్పుడు చేతిలో డబ్బు లేదు, ఏం చేస్తాడు రైతు? చేస్తానికి ఏమీ లేదు కదండి రైతుకి. వేరే పనే ఉంది చెప్పండి? పని లేక ఆత్మహత్యలు, మరి అంతే సాగు శరణ్యం అదే అనుకుంటున్నారు రైతులు, మాత్రం అదే అనుకుంటున్నారండి. అలాంటి రైతుని చావకుండా చూడవలసిన బాధ్యత మాత్రం ప్రభుత్వానిదే. అంతే, ఒక్క రైతు చనిపోయిన ప్రభుత్వానిదే. ప్రభుత్వం చేసిన హత్యగానే దాన్ని మనం భావించాలి.
అదేనమ్మా. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి చంద్రబాబు గారి హయాంలో రైతులకు పెద్దపీట వేయడం జరిగింది. రైతులకి మూడో పంటకు కూడా నీళ్లు రావాలని చెప్పి ఉద్దేశంతో పోలవరం ప్రాజెక్టు తీసుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు 10 సంవత్సరాలకు పట్టే పోలవరం ప్రాజెక్టును 5 సంవత్సరాల్లోపే 72 పైసలుగా కంప్లీట్ చేయడం జరిగింది. ఇక్కడ పోలవరం ప్రాజెక్టు లేట్ అవుతున్న ఉద్దేశంతో పట్టిసీమ ప్రాజెక్టు తీసుకొచ్చారు. పట్టిసీమ ఎందుకు దండగన్నారు? అదే పట్టిసీమ నుంచి కనుక ఈ సమయంలో నీళ్లు తొందరగా వదులుంటే ఇప్పుడు తుఫాను బాధ నుంచి బయటపడే వాళ్ళు సగం మంది రైతులనే దాని అంటారు. ఇదే విధంగా చూసుకుంటే ఉన్న 28%, 23% కూడా కంప్లీట్ చేయని పరిస్థితి ఏర్పడుతుంది వైసీపీ సంబంధించిన వరకు. దీని మీద ఇరిగేషన్ మినిస్టర్లు ఇద్దరు పనిచేశారు మేడం గారు. ఒకళ్ళు వచ్చారు అనిల్ కుమార్ యాదవ్ గారు, ఒకళ్ళు వచ్చారు కమ్మటి రాంబాబు గారు. అసలు ఇరిగేషన్ గురించి మాట్లాడకుండా అన్ని మిగతా ఎవరినైనా విమర్శించడంలో సరిపోతుంది. దాని మీద మీరేమంటారు? ఒకటి చెప్పాలంటే నాకు ఎప్పుడు గుర్తుంటుందండి బాగా. అనిల్ కుమార్ యాదవ్ గారు ఒక రోజున మీటింగ్ పెట్టేసి అన్నాడు, నేను ఈ పోలవరం పూర్తి చేస్తాను, చేయలేదని మీరు అంటున్నారు కదా, నేను చేయకపోతే మీకు వేరే బట్టలు ఇస్తానన్నాడు ఉమా గారికి. అంటే ఏంటి, మీరు మగాళ్ళు, నేను ఆడవాళ్ళే ఇస్తాను మీకు అన్నాడు. మరి అలాంటి అనిల్ కుమార్ యాదవ్ ఏం చేయకోకుండా వెళ్ళిపోయాడండి. ఆయనే వేసుకోవాలి ఇప్పుడు ఆ బట్టలు. రెండోది, ఎవ్వరు కూడా పోలవరం గురించి అసలు ఇంతమంది 175 సీట్లు గెలుస్తున్న ఎమ్మెల్యేలు అందరూ నిద్రపోతున్నారండి. పోలవరం ఎవరిదండి? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అది కావాల్సింది. దాని కనుక అది 2 నెలల క్రిందట రైతులు ఎంత అల్లాడిపోయారండి. నీళ్ళు రామచంద్ర నీళ్ళు ఇవ్వండి, మహాప్రభు నీళ్ళు ఇవ్వండి అని. ఈ రోజున ఏమైంది? ముంపుకు గురైంది. ముంపుకు గురవడానికి కారణం కూడా రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు? ఆ రోజు నీళ్ళు ఇవ్వలేదు, ఈరోజు మురుగు బోధులతో అవ్వలేదు, ఏమీ చేయలేకపోవడం వల్ల పొలాలన్నీ నాశనం అయిపోయినాయి. ఇదంతా కూడా ప్రభుత్వం చేసింది కదా. అది పోలవరం సరిగా చేస్తున్నట్లయితే, పట్టుసీమ నుంచి మంచిగా నీరు ఇచ్చినట్లయితే తొందరగా పంటలు వచ్చేసాయి. తొందరగా ఈ వాటికి అందరూ కూడా ఈ విపత్తు నుంచి తప్పుకునేవాళ్ళు ఫస్టే. అదేనమ్మా. ఈ విధంగా చూసుకుంటే అమ్మ, ఇప్పుడు వచ్చేసరికి మన జగన్ గారి పాదయాత్ర సమయంలో ఆయన ఇచ్చిన హామీలలో నాకు ఒక 20 పైచీలుగా ఎంపీలు ఏమండి కేంద్రాన్ని మెడవంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నారు. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా మద్యపాన నిషేధం చేస్తే తప్ప మళ్ళీ ఓట్లకు రానన్నారు. ఈ మద్యం తాగడం వల్ల మన రాష్ట్రంలో అనేక మంది పైచీలుగా చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ఏడాదికి వచ్చేసరికి 40 నుంచి 30 వేల కోట్లు ఓన్లీ మద్యం మీదే తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుంది అంటున్నారు. దీని మీద మీరు ఏమంటారు? ఏమండి, మామూలుగా చూస్తే ఆయన ఏమని చెప్పారు, మెడలు వంచి తెస్తానంటే అప్పుడు విద్యార్థులు, స్టూడెంట్స్, ఎంప్లాయీస్ అందరూ కూడా తప్పట్లు కొట్టి అబ్బో జై జగన్ అన్నారు. ఈ రోజున వాళ్ళందరూ ఏమంటున్నారండి? మీరు చూస్తూ ఉన్నారు కదా, ప్రతి ఛానల్లో ప్రతి దానిలో వస్తూ ఉంది. మెడలు వంచడం కాదు, ఆయన కాళ్ళ ముందు ఈయన తల వంచాడు. ఎందుకంటే ఈయన మీద ఉన్న కేసులకి, ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయో ఆయనకి తెలుసు, ఆయన ఎమ్మెల్యేలకు తెలుసు, జనాలకు అందరికీ తెలుసు. ఆ కేసుల కోసం ఆయన కేంద్రం ముందు మెడలు వంచారు. అందుకని ప్రత్యేక హోదా అడగలేరు కదండి. ఇది చాలా అనుకుంటున్నాడు ఆయన మోదీ గారు. నన్ను అడగకుండా ఉండాలి. అడిగిన చంద్రబాబు నాయుడు ఆయనకి పనికిరాల. చంద్రబాబు నాయుడు గారు నిక్కచ్చిగా ఉన్నాడు కాబట్టి ఆయనకి పనికి రాలేదు. ఇప్పుడు ఈయన అడగటం లేదు కాబట్టి, ఈయన కాళ్ళు పట్టుకుంటున్నాడు కాబట్టి ఈయనంటే చాలా ఇష్టం ఆయనకి. సంకనేసుకొని ఎత్తుకుంటున్నాడు. మరి ఇదొకటి. రెండోది వచ్చి మీరు ఇప్పుడు అన్నారు కదా, ఏమని మద్యపానం ఏమన్నాడు ఆయన? ఏమంటున్నాడు అంటే దశల వారీగా తగ్గిస్తానన్నాడు. దశల వారీగా ఏం చేశాడండి? పెంచాడు. రెండోది పెంచడమే కాదు, ఆయన సొంతంగా మంచినీళ్ళు కూడా ఇచ్చి మద్యపానం అమ్ముకున్నాడు. పిచ్చి నీళ్ళు. ఇప్పుడు ఎంతమంది మీరు చూడండి, ప్రతిరోజు ఏ గ్రామానికి వెళ్ళి ఒక సర్వే చేయండి. 50 సంవత్సరాల లోపు వాళ్ళు ఎంతమంది చనిపోయారో సర్వే చేయండి అండి. నాకెంత బాధ అనిపిస్తుంది అంటే 50 సంవత్సరాల లోపు వాళ్ళే చనిపోతున్నారండి. ఎందుకు? ఎక్కువ మద్యం తాగే వాళ్ళంతా ఎక్కువ తాగుడుకు బానిసలు అయ్యి తాగి చనిపోతున్నారు. వేరే ఏమీ కాదు. అసలు నాకైతే నేను ఒక ఎన్జిఓలో పనిచేస్తున్నానండి. నేను చాలా ఊర్లు తిరుగుతూ ఉంటాను. ఆ ఊర్లలో చూస్తూ ఉంటే అక్క వీళ్ళు చనిపోయారు, ప్రమీలక్క వీళ్ళు చనిపోయారు అని చెప్పి, ఎందుకమ్మా ఈ 40 ఏళ్ళేగా 45 ఏళ్ళేగా అప్పుడే చనిపోవడం ఏంటమ్మా అంటే, నేను తాగుడక్క, తాగుతున్నారు 4-5 ఏళ్ళ నుంచి ఎక్కువ తాగుతున్నారు అక్క, అందుకే చనిపోయారని చెప్తున్నారు. ఇది మంచి పద్ధతి అండి. కానీ మళ్ళీ మొత్తం సత్యనారాయణగా మొన్న ఏమంటున్నాడు ఆయన, అబ్బో మేము చాలా బాగా చేస్తాం దశల వారీగా. ఏంటండి దశల వారీగా తగ్గించేది? ఆయన ముందు మాటలు నేర్చుకోమనండి, ఫస్ట్ మాట్లాడటం నేర్చుకోమనండి ఆయన గట్టిగా.